వంశీ తుమ్మల సంధ్యా వశిష్ఠ జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా శ్రీ చిదంబరం. వినయ్ రత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన వినయ్కి సో థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, గోపాలకృష్ణ గారికి, వినీష్ గారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ ఈ సినిమా నాకు చాలా సారీ మాట్లాడబోతున్నాను. మ్యూజిక్ చందు అండ్ రవి ఫస్ట్ అనగనగా మూవీ అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు కూడా తర్వాత ఈ సినిమాకి వీళ్ళ చేసినప్పుడు కూడా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈ సినిమా అంటే నేను ఈరోజు ఇంట్రోవర్ట్ని మాట్లాడలేకపోతున్నాను. సినిమా Feb 6 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యా వశిష్ఠ, సినిమాలో లీలాని. ఫస్ట్లీ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు మా ఈవెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చిన పట్నాయక్ సార్ మీ సాంగ్స్ వింటూ పెరిగాం. తెలుగు ఫోక్ సాంగ్స్ వాస్ సంథింగ్ వి లిజన్డ్ వైల్ గ్రోయింగ్. సో ఈరోజు మా డెబ్యూ మూవీకి సార్ వచ్చి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇస్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సార్. అలాగే జయకృష్ణ గారు అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ సినిమాకి వచ్చేసరికి టీజర్ కానీ సాంగ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీ గాట్ టు హియర్ ఒక రిఫ్రెషింగ్ స్టోరీ, ఫీల్ గుడ్ వైబ్, మలయాళం సినిమాలా అనిపిస్తుంది అని ఇప్పటిదాకైతే మంచి పాజిటివ్ రివ్యూసే వచ్చింది. అండ్ సాంగ్స్ చందు గారు, రవి గారు హ్యావ్ లిటరలీ గివన్ లైఫ్, లైక్ ఒక సోల్ ఇచ్చారు. చిదంబరం ప్రపంచం ఆల్రెడీ చాలా అందంగా కొత్తగా ఉంటుంది. ఆ ప్రపంచం మమ్మల్ని వీ వుడెంట్ హ్యావ్ బీన్ స్టాండింగ్ హియర్. సో దీనికి ఏమైనా క్రెడిట్ ఉంటే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్ళాలి. హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ అస్, హీఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ అస్. సో మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు దొరికిన 2 జెమ్స్ మా చందు, రవి, నాకు ఇంకా సొంత అన్నయ్యలాగా వీళ్ళిద్దరు. సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా 2 సాంగులు విన్నారు, ఇంకా 3 సాంగులు ఉంటాయి. ఈ జస్ట్ అంటే ఈ 3 సాంగ్లనే కాదు, ఐ రియలీ వాంట్ యూ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ వాంట్ యూ టు వాచ్ ద ఫిల్మ్ విత్ ద ఫైనల్ మిక్స్ వాట్ దే డెడ్. అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా నేను ముందు చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ లేదంటే దీని ముందు చేసిన సాగు అనే ఒక ఫిల్మ్ ఎప్పుడూ నా వర్క్ చూసుకొని నేను ఆడలేదు. నా వర్క్ చూస్తే నాకు కంప్లైంట్సే కనబడతాయి. ఫస్ట్ టైం మన ఫైనల్ మిక్స్ కొచ్చిలో నా ఫైనల్ మిక్స్ చూసుకొని నేను ఏడ్చాను. హాలీవుడ్ మ్యూజిక్ చాలా వేరే లెవెల్, రాక్ స్టార్స్, ఆ కల్చర్ అంతా వేరు అన్న ఎజంప్షన్ ఉన్నప్పుడు ఇదంతా మిత్ అని చెప్పి ఒక మంచి మాస్ కమర్షియల్ మన నాటు పాటకి ఆస్కర్ తీసుకొచ్చిన కీరవాణి లాంటి సార్ని తో మాట్లాడడం లేదా ఆయన్ని టచ్ చేయడం, కలవడం, ఇదే మాకు పెద్ద డ్రీమ్ ఉంటుంది. అలాంటిది ఆయన వచ్చి మన సినిమాలో పాట పాడితే అంతకన్నా ఏం కావాలి సార్. సో నా ఫస్ట్ సినిమాకి ఐ ఫీల్ అన్ని డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి మూమెంట్స్ ఇవన్నీ నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆల్బమ్. సో అండ్ దెన్ కమింగ్ టు గెస్ట్ సార్ ఆర్పి పట్నాయక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ రివీలింగ్ అవర్ డేట్ టుడే. అండ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్, నేను ఈ సినిమాలో మెలకను పెట్టి చేశాను కదా సార్. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రిఫరెన్స్లు అట్లా చూస్తున్నప్పుడు ఐ గాట్ వెరీ ఫ్యూ ఇన్స్పిరేషన్స్ సార్. అందులో మీరు ఒకరు. మీ సినిమాలో ఆ వాన వాన సాంగ్ కానీ, మీ పెర్ఫార్మెన్స్ కానీ, ఇదంతా చిన్నప్పుడు చాలా గట్టిగా వైరల్ అయిపోయిన కంటెంట్ సార్. ఈ రోజుల్లో వైరల్ సోషల్ మీడియా అంటున్నారు కానీ అప్పుల్లో మా అన్నయ్యలు వినడం, మా పేరెంట్స్ వినడం, టీవీల్లో అసలు మారుమోగిపోవడం, ఆ మ్యూజిక్ విషయంగా అండ్ ఆల్సో యాక్టింగ్ విషయంగా సార్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా, ఎలా ప్రాక్టీస్ చేశారు సార్ అని. నాకు టీం నుంచి కాల్ వచ్చింది, సో డేట్ ఫిక్స్ అయింది అని. సో ఈ సినిమా ఏంటంటే ముందుకు వెనక్కి వెళ్ళి అంటే వస్తుందా లేదా అన్నట్టు, కానీ ఫైనల్గా టీం అందరూ సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో చిన్న సినిమాని స్టార్ట్ చేసి ఇప్పుడు చూస్తుంటే పెద్ద సినిమా చేస్తున్నారు. సో Feb 6th అందరూ చూస్తారు. సో మంచి గుడ్ ఫిల్మ్ అవుతుంది తెలుగులో అని ఒక నమ్మకం ఉంది. అంటే మలయాళం స్టైల్లో ఉంది అని అనిపించినా కూడా మంచి కంటెంట్, మంచి లైఫ్ని చెప్పే ఒక సినిమా అవుతుంది డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే, ఆ విజువల్స్, మ్యూజిక్ అంతా చాలా బాగా వచ్చింది. ఫైనల్ కట్ చూసినప్పుడు, అయిన తర్వాత చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ సార్కి అండ్ వినీషా మ్యామ్కి, ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు
ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరా అన్నప్పుడు ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత చక్రి వచ్చాడు, తర్వాత ఘంటాడి, ఎలాగా మాతో మెల్లగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేదిక చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాం అని అది తెలుసుకోవడం చాలా గర్వంగా ఉంది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలామందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలామందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. మేమిద్దరం కలిపి ప్రీవియస్గా అనగనగానే ఒక ఫిల్మ్ చేసామండి. అండ్ రైట్ నౌ చిదంబరం ఇస్ అవర్ సెకండ్ ఫిల్మ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్, అంటే చెప్పాలని కాదు, చింతా గోపాలకృష్ణ గారికి, వినీషా మేడంకి అండ్ వంశీ నందిపాటి గారికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనే ఈ ఫ్యాంటాస్టిక్ టీమ్ వినయ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దట్ డే, ఆ నెరేషన్ రోజు. ఇట్స్ అ వెరీ హార్ట్ ఫెల్ట్ మూవీ. లైక్ ఎటువంటి అడల్టరేషన్ లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ సీదాగా మంచి హార్ట్తో చెప్పిన సినిమా అండి. ఐ థింక్ Feb 6 మీరు చూస్తారు. అది నటినట్లు అందరూ టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు పెట్టాం, కానీ మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకూడదని చెప్పి నేను రాజీ పడకుండా సంగీతం చందురావు గారు చెప్పినట్టు చందు గారు ఇచ్చాడు ఆ పాట, ఆ లిరిక్స్. కీరవాణి గారు నచ్చడం ఆయన పాడటం, అలాగే కార్తిక్ గారు పాట పాడటం, ఈ రెండే కాదండి, మొత్తం 5 పాటలు కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఉంటుంది. ఒక కొత్త వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారన్నది ఒకటి తప్పితే మిగతా అన్నీ కూడా దేనికి తీసిపోయినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్తో నేను చిత్రం నిర్మించాను. మీరు తెర మీద చూస్తారు. అలాగే ఈ చిత్రానికి ఫస్ట్ నుంచి మన నందిపాటి వంశీ గారు ప్రోత్సహించారు. ఆయన కదండి ఆయన దగ్గరుండి అన్ని చూశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేస్తున్నారు. అలాగే USA నుంచి పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగుందండి, మాకు టీజర్ నచ్చింది, చాలా బాగుంది, మేము అందరూ చేస్తామని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఇప్పుడు రేపు February 6వ తారీఖున బ్రహ్మాండం విడుదల చేస్తున్నాం.